ఇప్పటికే ఆదోన్లో చూశాను. ఇప్పుడే 100 కోట్ల రూపాయల పెట్టుబడితో 5 స్టార్ హోటల్ విమలా రెజెన్సీ ఎన్ఆర్ఐ వాళ్ళు ఊరు డెవలప్మెంట్ చేయడం కోసం 3.8 ఎకరాలు నిర్మించిన 5 స్టార్ హోటల్ 250 మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితి వస్తుంది. కనీసం ఆదోనికి పోతే ఒకప్పుడు ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వచ్చేయాలని ఉండేది. కనీసం ఇప్పుడు ఒక రాత్రి అక్కడ ఉండే వసతి కల్పించినటువంటి ఆ విమల రెజెన్సీ మేనేజ్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఇది ఒక అవకాశం. కంగ్రాచులేషన్స్ అమ్మ, మనస్ఫూర్తిగా అభినందనలు. పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఇది ఒక అవకాశం. అలాంటి వాళ్ళందరూ ముందుకు రండి. ఇది రేట్ ఆఫ్ రిటర్న్స్ కూడా బాగుంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, టూరిజంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది. టూరిజంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. టెక్నాలజీ బాగా హ్యాండీగా తయారైంది. ఒకప్పుడు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే అందరూ నన్ను ఎగతాళి చేశారు, తిండి పెడుతుందా అని మాట్లాడారు. ఇప్పుడు సెల్ ఫోన్ అనేది తిండి పెట్టడం కాదు. సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేం. భార్య లేకపోతే భర్త ఉంటుంది, భర్త లేకపోతే భార్య ఉంటుంది, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరూ ఉండలేరు. ఆ పరిస్థితికి వచ్చాం. ఇట్ ఈస్ ఎసెన్షియల్ కమాడిటీగా తయారైంది. దాంట్లో కూడా ఒక ఇది ఉంది, సెల్ ఫోన్ ఉంటే వర్చువల్గా అన్ని పనులు మీరు చేసేసుకోవచ్చు.